హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తిరుపతి శ్రీవారి మెట్టు నుంచి నేను కొండపైకి వెళ్ళాను. యాక్చువల్లీ శ్రీవారి మెట్టు ఆఫ్టర్ 6:30 నుంచి లేదు, నేను కరెక్ట్గా 6 o'clockకి నేను ఇక్కడి నుంచి మెట్ల కాడి నుంచి బయలుదేరాను. మనం శ్రీవారి మెట్టుకి వెళ్ళాలి అంటే బిఫోర్ 6:30 కల్లా మనం శ్రీవారి మెట్టు కాడి నుంచి స్టార్ట్ అవుతే చాలు. ఆఫ్టర్ 6:30 శ్రీవారి మెట్టు క్లోజింగ్. 6 కల్లా మనం శ్రీవారి మెట్టు నుంచి స్టార్ట్ అవుతాం. ఫాస్ట్గా నడిచేవాళ్ళు అయితే 1 అవర్లో వెళ్తారు, కొద్దిగా స్లోగా అలా నడిచేవాళ్ళు అయితే 2 to 2.5 hours పట్టింది. నాకైతే 1 hour 50 minutes అయితే పట్టింది. శ్రీవారి మెట్టు దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ వెళ్ళేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి కొబ్బరికాయ కొట్టి బయలుదేరాను నేను. నాకైతే అక్కడ బయలుదేరేటప్పుడు ఒక బ్రదర్ అక్కడ పరిచయం అయ్యారు. అతను లోకల్ పర్సన్. అతను ఎవ్రీ మంత్ వస్తాడంట. శ్రీవారి మెట్టు హల్పిడి నుంచి నడుస్తారంట. నాకైతే తను పాజిటివ్గా చెప్పాడు, మన బ్రదర్ నువ్వు ఎక్కగలుగుతావు, నేనైతే భయపడ్డాను ఫస్ట్ ఎక్కుతానికి. ఆ బ్రదర్ నాకు సపోర్ట్ చేశాడు. తను పాజిటివ్గా బ్రదర్ నువ్వు ఎక్కగలుగుతావు, నాకైతే 1 hour పట్టింది ఎక్కుతానికి అని చెప్పాడు. ఆ బ్రదర్ నాకు బాగా సపోర్ట్ చేశాడు అతను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ఫర్ హెల్పింగ్ మీ. నువ్వు కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ బ్రదర్. ఇంకా నేను దేవుని తలుచుకొని నడుస్తూ వస్తే మొదలు పెట్టాను. ఫస్ట్ 500 మెట్ల దాకా అయితే బాగానే ఎక్కాను. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ టైం నేను మెట్లు ఎక్కుతాం. నేను స్టార్టింగ్ ఎక్కుతాం ఇంకా శ్రీవారి మెట్టు కాడి నుంచి ఎక్కుదామని డిసైడ్ అయ్యి నేను శ్రీవారి మెట్టు కాడి నుంచి ఎక్కుతాం మొదలు పెట్టాను. ఈ మార్గం నుంచి నడిచే వాళ్ళు ఎవరైనా సరే మస్ట్ అండ్ షుడ్ వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. ఈ మార్గంలో అయితే ఎటువంటి షాప్స్ అయితే ఉండవు, ఎందుకంటే 6 నుంచి వెళ్ళేటప్పుడు ఈ మార్గంలో ఏమి ఉండవు. కరెక్ట్గా మెట్లు ఎక్కలేక నాకైతే ఫుల్గా అలుపు వచ్చేసింది. నేను అలుపు వచ్చేలాక అక్కడ కూర్చునేలేకి నాకు ఈ ఫ్యామిలీ పరిచయం అయింది. ఈ బ్రదర్ వీళ్ళంతా మంచి సపోర్ట్గా నాతో పాటు నడిచారు. వీళ్ళతో నేను మాట్లాడుతా ఈ ఫ్యామిలీతో నేను మిగతా మెట్లన్నీ ఎక్కేసాను. వెనకొచ్చే బ్రదర్ కూడా మంచి సపోర్ట్. ఈ బ్రదర్ వచ్చేలాక ఆ బ్రదర్ ఫ్రెండ్ నాకు బాగా సపోర్ట్గా వచ్చారు. నాతో పాటు చివరిదాకా వీళ్ళతో పాటు కలిసి నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాను. ఇక్కడ ఈ కప్పులు అయితే కింద మెట్లు కాడి నుంచి పైదాకా మెట్ల దాకా వీళ్ళు పసుపు కుంకుమలు పెడతా మెట్టుకి ఎక్కుతూ మొదలు పెట్టారు ఈ కప్పులు.
తర్వాత నేను ఇక్కడ ఇంకొక ఫ్యామిలీని అయితే చూశాను. వీళ్ళైతే మెట్టు మెట్టుకి కర్పూరం పెట్టి దాన్ని వెలిగించుకుంటూ వచ్చారు ఈ ఫ్యామిలీ. అట్ లాస్ట్ నేనైతే మెట్లన్నీ అయితే ఎక్కేసాను. యాక్చువల్లీ ఈ ప్లేస్లో అయితే ఇప్పుడు పసుపు కుంకుమ పెడతా వచ్చారు. ఎవరైతే వచ్చారో వాళ్ళు మిగిలిన పసుపు కుంకుమ దీంట్లో పెట్టేస్తారంట. ఈ కర్పూరాలు కానీ ఏమైనా మిగిలిన ఈ ప్లేస్లో పెడతారు అందరూ. నేను ఇంకా అదంతా చూసుకొని వెళ్ళి మండపంలో ఒక 5 minutes కూర్చొని ఇంకా డైరెక్ట్గా నేను తిరుమల ఎంట్రన్స్ రోడ్డు దగ్గరికి వెళ్ళాను.